హలో అండి, నా పేరు లక్ష్మి. నవల పేరు ప్రేమ మందిరం. రచన మీరా లక్ష్మి గారు. ప్రేమ మందిరం 16వ భాగం. ఉమాదేవిని తిన్నగా తన బెడ్రూంలోకి తీసుకెళ్ళింది దుర్గారాణి. దుర్గారాణిలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉన్నట్లే ఆ గది కూడా ఉన్నట్టు అనిపించింది. ఉమాదేవి దుర్గారాణి శ్రద్ధని, అభిరుచిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. దుర్గారాణి తన సహజ గాంభీర్యం చెడకుండా చిన్నగా నవ్వి ఊరుకుంది. ఉమాదేవికి చూస్తుండమని చెప్పి మ్యాగజైన్లు ఇచ్చి తను లోపలికి వచ్చింది. మహిళా మండలికి వెళ్లే ముందే 2-3 పలహారాలు చేయమని చెప్పి వెళ్ళింది. మీటింగ్ నుండి ఉమాదేవిని తీసుకొచ్చే ఉద్దేశం ఆవిడికి ఉంది. అర్జెంటుగా జీడిపప్పులు ఎక్కువ వేసి రవ్వ కేసరి చేయమని చెప్పింది విజయతో. విజయ రవ్వ కేసరి అవ్వగానే గదిలోకి తీసుకొచ్చి మళ్ళీ నేను పిలవను అంది. సరేనండి అంది విజయ. దుర్గారాణి గదిలోకి వచ్చి ఉమాదేవితో మాట్లాడుతూ కూర్చుంది. 15 గంట 20 నిమిషాల తర్వాత విజయ పలహారాలు సర్దిన ట్రేతో లోపలికి వచ్చింది. దుర్గారాణి మాటలు అత్యంత శ్రద్ధతో వింటున్న ఉమాదేవి విజయని చూసి అదిరిపడింది. వెంటనే ఒళ్ళో ఉన్న మ్యాగజైన్ ముఖానికి అడ్డు పెట్టుకుంది. సూక్ష్మగ్రాహి అయిన దుర్గారాణి ఇది గమనించకపోలేదు. తలంచుకొచ్చిన విజయకి ఇవేం తెలియవు. విజయ వచ్చి ఇన్నాళ్లైనా ఆ ఇంట్లో వాళ్ళు మినహాయించి ఎవరి ఎదురుగా రావాలన్నా బిడియంగానే ఉంటుంది. ఉమాదేవి కలవరపాటు గమనించిన దుర్గారాణి అక్కడ పెట్టి వెళ్ళు అంది విజయతో. వచ్చిన ఆవిడ ఎవరు అని చూడాలని కుతూహలం లేదు విజయకి. దగ్గరుండి అమర్చమనకుండా అక్కడితో వదిలిపెట్టినందుకు దుర్గారాణికి మనసులోనే ధన్యవాదాలు అర్పించుకుంది. విజయ వెళ్ళిపోయింది. ఉమాదేవి విజయ అక్కడ నుంచి వెళ్ళిందని గ్రహించిన ముఖానికి ఆచ్ఛాదనగా పెట్టుకున్న మ్యాగజైన్ తీయలేదు. విజయ్ని చూడగానే ప్రారంభమైన వణుకు ఇంకా తగ్గలేదు. అసలు వెంటనే అక్కడ నుంచి పారిపోవాలనిపించింది. కానీ దుర్గారాణి దగ్గర నుంచి అలా హఠాత్తుగా వెళ్ళటం సాధ్యం కాదు. తన మొహంలో ఎటువంటి కలవరపాటు లేకుండా చేసుకోవడానికి తన శక్తినంతటినీ కూడా తీసుకుంటోంది. ఉమాదేవి కలవరపాటుని, అది కప్పిపుచ్చుకోవడానికి ఆవిడ పడుతున్న అవస్థని దుర్గారాణి గమనించినట్లే ఉండిపోయింది. దుర్గారాణి తనే వెళ్ళి జగ్గుతో నీళ్లు, గ్లాసులు తీసుకువచ్చింది. ఉమాదేవిని మాటల్లో దించింది దుర్గారాణి. దుర్గారాణితో మాట్లాడుతున్న ఏ వేళప్పుడు విజయ మళ్ళీ వస్తుందోనని గుండెలు పీచుపీచుమంటూనే ఉన్నాయి. ఉమాదేవికి విజయ వాళ్ళు చాలా కావలసిన వాళ్ళన్నమాట. ఎవరై ఉంటారు అని ఆలోచించింది దుర్గారాణి. ఎంతో దగ్గర వాళ్ళు కాబట్టి విజయ్ని చూడగానే అలా కంగారు పడింది అనుకుంది. ఇద్దరూ టిఫిన్ తినటం పూర్తి చేశారు. దుర్గారాణి తనే వెళ్ళి టీ తీసుకొచ్చింది. మంచినీళ్లు తీసుకెళ్లడానికి వచ్చినప్పుడే టీ తనే వచ్చి తీసుకెళ్తానని చెప్పింది. ఎవరైనా వస్తే 1కి 10 సార్లు అవసరం ఉన్నా లేకపోయినా పిలిచే దుర్గారాణి రవ్వకేసి రవ్వగానే మళ్ళీ నేను పిలవను తీసుకొచ్చేయని చెప్పిన దుర్గారాణి మంచినీళ్ళు, టీ తనే ఎందుకు తీసుకెళ్తుందా అనుకుంది విజయ. ఆ వచ్చినావిడ ఎవరో చూడాలని కుతూహలం కూడా కలిగింది. ఇద్దరూ టీ తీసుకోవడం కూడా పూర్తయింది. ఉమాదేవి ఇక వెళతానండి అని లేచి నిలబడింది. మా ఇల్లు చూద్దురు గాని అంది దుర్గారాణి. ఉమాదేవి ఇప్పుడు చూడనని తెలిసిన మర్యాదకి అన్నది. అబ్బే, ఈసారి వచ్చినప్పుడు చూస్తాను, ఇప్పుడు ఇంటికెళ్ళాలండి అంది. అలా అనటం కూడా ఎవరో తరుముకొస్తున్నట్టుగా ఉంది. ఇక దుర్గారాణి ఏం బలవంత పెట్టలేదు. గదిలోంచి ఇద్దరూ బయటకొచ్చారు. దుర్గారాణి కన్నా ముందు వడివడిగా నడుస్తూ బయటకొచ్చింది ఉమాదేవి. దుర్గారాణి మాట్లాడుతున్నా ఆవిడికి జవాబులు చెప్తూనే కారులో కూర్చుంది ఉమాదేవి. మర్యాదకి కూడా ఆగలేకపోయింది. తను ముందు ఇక్కడి నుంచి బయటపడిపోవాలి. ఇది ఆవిడ ఆలోచన, ఆందోళన. కానీ తను కారులో కూర్చుంటున్నప్పుడు వెనుక దూరంగా ఓ జత కళ్ళు నమ్మలేనంత ఆశ్చర్యంగా చూశాయని కానీ, ఆవేశంతో గుప్పిళ్ళు బిగుసుకున్నాయని కానీ ఉమాదేవికి తెలియదు. తనను ఎవరూ చూడలేదని, వాళ్ళు తనను చూసి గుర్తించకుండా తను బయటపడిపోవాలని ఆరాటపడుతుంది. కారు వెళ్ళిపోయింది. దుర్గారాణి ఉమాదేవి గురించి ఆలోచిస్తూ కాసేపు అలాగే నిల్చుండిపోయింది. విజయ అమ్మ ఇల్లారా అంటూ ఇంచుమించుగా తల్లి చేయి పట్టుకొని లాక్కెడుతున్నట్టే గదిలోకి తీసుకెళ్ళింది. సుందరమ్మ ఏమిటే అంది కంగారుగా. ఏ టైంలో ఎవరితో ఏం గొడవ పడుతుందోనని ఆవిడికి అదురుగానే ఉంది. రా ముందు అంటూ గదిలోకి వచ్చాక కూర్చో అంటూ మంచం మీద కూర్చోబెట్టింది. సుందరమ్మ పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది. ఏమిటే, ఏం జరిగింది అంది మరింత కంగారు పడిపోతూ.
మధ్యాహ్నం నువ్వు అంత ప్రత్యేకంగా చేసిన పలహారాలు, ఇంత క్రితం జీడిపప్పులు ఎక్కువ వేసి శ్రద్ధగా చేసిన రవ్వ కేసరి ఎవరికో తెలుసా? రోషంతో ఆవేశంతో విజయ పెదాలు అదురుతున్నాయి. తను భయపడ్డట్టు ఎవరితోనూ తగువ పెట్టుకోలేదు. మరి ఇదేమిటి? ఆవిడకంతా అయోమయంగా ఉంది. ఆ అయోమయంలోంచే ఎవరికి అంది. వెంటనే టపీమని కొట్టినట్టు నీ కోడలికి అంది మొహం పక్కకు తిప్పేసుకుంటూ. మాటలుడికి చేష్టలు దక్కినట్టు అలాగే కూతుర్ని చూస్తుండిపోయింది సుందరమ్మ. 5 నిమిషాలు గడుస్తున్నా తల్లి నుండి ఎటువంటి జవాబు రాకపోవటంతో విజయ ఇటు తిరిగింది. నిలువు గుడ్లేసుకున్నట్లుగా చలనం లేనట్లుగా తన కేసలా చూస్తున్న తల్లిని చూసేసరికి విజయ్కి కంగారేసింది. గబగబా తల్లిని కుదుపుతూ అమ్మా అమ్మా అని పిలిచింది. అంది సుందరమ్మ. నూతిలోంచి వచ్చినట్టుంది ఆ మూలుగు. ఏమిటలా అయిపోయావు? మాట్లాడమ్మా ఏడుపు గొంతుతో అంది. అన్నయ్య ఈ ఊళ్ళోనే ఉన్నాడా? వదిన ఏది? కొడుకుని తలుచుకునేసరికి ఆ కళ్ళల్లో ఎంత ఆపేక్ష! తల్లిని వదిలి విసురుగా లేచి నిలబడింది విజయ. వెళ్ళిపోయింది. నన్ను చూస్తేనే ముఖానికి పుస్తకం అడ్డు పెట్టుకుంది. కూతురి కంఠంలో విసుగుని గమనించి ఆతృతని అణుచుకుంటూ వెళ్ళిపోయిందా అంది. మరి వెళ్ళక? మనమేమో ఇక్కడ వంట మనుషులం, ఆవిడగారు కారులో వచ్చింది. అయినా మనల్ని ఎలా పలకరిస్తుంది? వెంటపడితే వాళ్ళకెంత అవమానం. దుర్గారాణి మంచినీళ్ళు టీ తనే వచ్చి ఎందుకు తీసుకెళ్ళిందనుకున్నావు? నన్ను చూడగానే నీ కోడలికి మూర్ఛ వచ్చినంత పని అయింది. ఆ ప్రమాదం నుండి ఆవిడగారిని కాపాడడానికి ఈవిడగారు తనే స్వయంగా తీసుకెళ్ళింది. ఏమిటి చెప్పమా? ఎప్పుడూ అథారిటీగా అన్నీ దర్జాగా చేయించుకునే మనిషి ఇలా చేస్తోందేమిటా అని వచ్చిన ఆవిడని ఎవరా అని చూశాను. ఆవిడగారు నీ కోడలు. నీ కొడుకు ఈ ఊళ్ళో ఉన్నాడో లేదో మాత్రం నాకు తెలియదు. కోడలు విజయని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయింది. సుందరమ్మ నమ్మలేకుండా ఉంది. రమ్మని అత్తగారిని ఆడబిడ్డని పిలవకపోవచ్చు, కానీ ఎదురుపడినప్పుడు కూడా పలకరించకుండా వెళ్ళిపోయిందా? అంటే చూసి చూడనట్లు వెళ్ళిపోయిన మనిషి భర్తతో మీ అమ్మ చెల్లి ఈ ఊళ్ళోనే ఉన్నారని ఏం చెప్తుంది? చెప్పదు. మాట పలుకు లేకుండా కూర్చున్న తల్లిని ఓసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విజయ. కోడలు వచ్చి చూసి కూడా తన్ని కానట్టు వెళ్ళిపోయినా అందులో తనను చూసి ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో ఉన్నది అర్థమయ్యే ఉంటుంది. అయినా అమ్మకి కోపం రాలేదు. అంత మంచితనం కూడా పనికిరాదు. ఏదైనా మోతాదులో ఉంటేనే అన్ని విధాలా శ్రేయస్కరం. విజయ దుర్గారాణి గదిలోకి వచ్చింది ఖాళీ ప్లేట్లు తీసుకెళ్లడానికి. తను టిఫిన్ తీసుకొచ్చినప్పుడు ఇద్దరు ముఖాముఖి ఎదురుపడితే ఏమయ్యేది? తను ఏమీ అనకుండా ఊరుకునేదా? ఏదో ఒకటి అనకుండా ఉండదు. అప్పుడు ఆవిడేమనేనో, బహుశా నువ్వెవరో నాకు తెలియదు అని తప్పించుకునేదేమో. అంతే, అలాగే చేసుండును. ప్లేట్లు తీస్తూ ఆలోచిస్తున్న విజయ్కి ఏమీ తెలియనట్లు ఆవిడ ఎవరు అని అడిగితే దుర్గారాణి చెప్తుందా? దేవాంతకురాలు. ఫలానా అని తెలిస్తే చెప్పనే చెప్పదు. ఒకవేళ తెలియకపోయినా చెప్పదు. 90 ఆరాలు తీస్తుంది. కావాలని జాప్యం చేస్తున్న విజయని చూసి చూడనట్లు గమనిస్తోంది దుర్గారాణి. ఎప్పుడూ చురుగ్గా చేసే విజయ అలా నిదానంగా చేస్తుంటే ఉమాదేవిని గాని విజయ చూసిందా అనుకుంది. దుర్గారాణి అనుకున్నట్టే విజయ ఇంకా ఆగలేక అడిగేసింది, ఇందాక వచ్చిన ఆవిడ ఎవరండి అని. అనుకోకుండా హఠాత్తుగా ఏం అడగలేదు విజయ. ఎంత పరధ్యానంగానే ఉన్నా కంగారు పడే స్వభావం కాదు దుర్గారాణిది. విజయ అడిగిన దానికి నిదానంగానే తడుముకోకుండా చెప్పింది దుర్గారాణి. నా చిన్ననాటి స్నేహితురాలు కాంతం, మా ఊరే రాజమండ్రి. ఏం అలా అడుగుతున్నావు అంది. అబ్బే, ఎక్కడో చూసినట్టుగా ఉంటేను అంది విజయ. అంటే దుర్గారాణికి ఫలానా అని తెలుసన్నమాట. అందుకే ఊరు పేరు మార్చి చెప్పింది. ఇది అది వరకు తెలుసుండదు. తెలిస్తే ఆవిడగారు ఇక్కడికి రానే రాదు. ఇప్పుడే తనను చూశాకనే చెప్పుకుంటుంది అనుకుంది విజయ. ఇక్కడే చూసి ఉంటావు. నువ్వు వచ్చాక 4-5 సార్లు వచ్చింది అంది దుర్గారాణి విజయనే పరీక్షగా చూస్తూ. ఇక్కడ ఈరోజే చూశాను. అది వరకే ఎక్కడో చూసినట్లు గుర్తు అని ప్లేట్లు అవి తీసుకొని వెళ్ళిపోయింది విజయ. విజయ చూసినట్లు గుర్తు అని అనటం అబద్ధం. విజయ కావాలనే అడిగింది. తనకి ఏదైనా చెప్దామనా? వీళ్ళ గురించి ఉమాదేవి ఏదైనా చెప్పేసి ఉంటుందని ఏమైనా భయమా? లేక తన ద్వారా ఉమాదేవి గురించి తెలుసుకోవాలనా? అసలు ఉమాదేవికి వీళ్ళకి ఏమిటో సంబంధం అనుకుంది దుర్గారాణి.
విజయ్ అనుకున్నట్లుగా సుందరమ్మకి కొడుకు కోడల మీద కోపం లేకపోవచ్చు, కానీ బాధ ఉంది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని ఇన్నాళ్ళు ఆ బాధని కన్నకడుపులో దాచుకుంది. కానీ కోడలు చూసి ఏం ఎరగనట్లు వెళ్ళిపోయిందంటే గొడ్డలి పెట్టుగానే ఉందావిడికి. వాడుండేది మద్రాసులో ఏనా? మామకి అల్లుడికి చెడిందా? ఆ తండ్రిని వదిలి ఇది వీడితో వచ్చిందా? లేకపోతే ఏ బంధువుల ఇంటికో వచ్చిందేమో. వీళ్ళు బంధువులో స్నేహితులో ఎలా సర్ది పెట్టుకుందామనుకున్నా ఆవిడ మనసుకి ఊరట కలగలేదు. చూసి కూడా అలా తెలియనట్లు వెళ్ళిపోవడం ఆవిడ మనసుకి ముళ్ళులా గుచ్చుతుంది. ఎంత పైకి తేలకపోయినా లోపల తల్లి ఎంత బాధపడుతుందో విజయ గ్రహించకపోలేదు. మామూలుగా రోజు నిశ్శబ్దంగా చేసుకోవడంలో ఇలా నిర్లిప్తంగా చేయడంలో తేడా తెలుస్తూనే ఉంది. కానీ ఈ తల్లి బాధ వాడికి తెలియద్దు. వాడికి తల్లి అని లక్ష్యం ఉంటే ఆవిడ గారేం చేయగలదు? ఆవిడని అనుకోవడం అనవసరం. తన తండ్రి తనను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడనే కదా ఆవిడ తండ్రిని వదిలి రానంది. వీడు అందరినీ వదులుకొని వెళ్ళగలిగాడు. నిర్లిప్తంగా మూగగా తిరిగే తల్లిని చూసేసరికి విజయకి చాలా బాధ అనిపించింది. ఆవిడికి మాత్రం కొడుకు చూడటం లేదని బాధ ఉండదా? ఎందుకు ఉండదు? మింగలేక కక్కలేక అన్నట్లు బాధపడుతుంది ఆవిడ. ఇంకా తనేం వాళ్ల గురించి విసురుగా అనకూడదు. ఎంత నిగ్రహించుకుందామన్నా తనకి కోపం ఆగదే. బాధ్యతల్ని వాళ్ల స్వసుఖాల కోసం విస్మరించే వాళ్ళంటే తనకు మంట. ఆ మంట కోపంగా మారి ఒక్కొక్కసారి మరీ దురుసుగా మాట్లాడుతుంది. తను మామూలుగా ఉంటే తల్లి తనతో తన బాధ తీరడానికి ఏదైనా చెప్పుకుని కొంత బాధ మర్చిపోనేమో. వాళ్ల సంగతి వింటేనే తను మండిపడుతుంది. ఇంకేం చేస్తుంది పాపం అక్కకి పెళ్ళయ్యి ఒకరి అధీనంలో ఉంది. అదేం చేయలేదు. తను ఇహముందైనా అమ్మని సుఖపెట్టాలి. ఒక 150 రూపాయల ఉద్యోగమైనా పర్వాలేదు. ఇద్దరూ గుట్టుగా కాలక్షేపం చేయొచ్చు. ఆ దొరికే మార్గమే కనపట్టం లేదు. దుర్గారాణి ఇంట్లో విజయ్ని చూసేసరికి ఉమాదేవికి ఒంట్లో ప్రాణాలు ఒంట్లో లేవు. దుర్గారాణి ఇంట్లో వాళ్ళు పని మనుషులని తెలుస్తూనే ఉంది. కొబ్బరితోట అమ్మిన ఆ 5-6 వేలు ఏమైంది? ఆ ఇల్లు ఏమైంది? ఇక్కడ ఇలా అవతారమెత్తారు. ఆ డబ్బంతా జల్సాగా ఖర్చు పెట్టేసి ఉంటారు. లేకపోతే ఆ అల్లుడే మింగాడో. అయినా ఈ ఊరే తగలడాలా కర్మ. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదన్నట్లు తన గురించి దుర్గారాణి ఏమనుకుందో. ఇక ముందు వాళ్ళింటికి వెళ్ళకపోతే ఓ పట్టాన వదిలిపెడుతుందా? దేవాంతకురాలు. ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఏమైనా గాని తను మాత్రం చచ్చినా అక్కడికి వెళ్ళదు. తను లేచిన వేళ బాగుంది. ముఖాముఖి వాళ్ళకి ఎదుట పడితే కొంప మునిగిపోను. ఈయనగారు అక్కడికి వెళ్లకుండా చూడాలి. ఎలాగా? దేవి. పరధ్యానంగా ఉన్న ఉమాదేవి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. దేవి ఒంట్లో బాగోలేదా? భార్య పక్కనే కూర్చుంటూ అడిగాడు మురళి. కొద్దిగా తలనొప్పిగా ఉంది. అదే అనుకున్నాలే. వస్తూనే మొహం వాడి ఉంది. అంత ఒంట్లో బాగుండినప్పుడు ఎందుకెళ్ళాలి? డాక్టర్కి ఫోన్ చేయనా? ఆతృతగా అడిగాడు. అదే తగ్గిపోతుందిలిద్దరూ విసుగ్గా అంది. మురళి ఏదో చెప్పబోతుంటే నేను కాసేపు పడుకుంటాను అంది. సరే పడుకు, నేను అలా వెళ్ళొస్తాను. భార్య బుగ్గ మీద చిటికె వేసి వెళ్ళిపోయాడు. భగవాన్, ఆ ముసల్ది ఆ పెంకిపిల్ల ఈయన కంటపడకుండా కాపాడు తండ్రి అని 2 చేతులు ఎత్తి కంటికి కనపడని దేవుడికి దండం పెట్టింది. మర్నాడు విజయ సరస్వతి వాళ్ళింటికెళ్ళింది. ఆ రోజు ప్రకాశానికి ఒంట్లో బాగుండక ఇంట్లోనే పడుకున్నాడు. రారా, ఇప్పుడే అనుకుంటున్నాము నీ గురించి, రావట్లేదేమని అంది సరస్వతి. పడుకున్నారేం? ఒంట్లో బాగోలేదా అని అడిగింది విజయ. లేదులే, మీ అక్కయ్యకి ఒక్కతికి ఏం తోచటం లేదట. ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండమంది. తప్పేదేముంది? ఎస్ మేడం అన్నాను. మీ అక్కయ్య గీచిన గీటు దాటట్లేదులే అన్నాడు ప్రకాశం నవ్వుతూ. మంచిదేగా అంది విజయ్ కూడా నవ్వుతూ. విజయ్కి నిరుత్సాహం ఏర్పడింది. ఉద్యోగం దొరకటం మాటలు కాదు. పోనీ ఎక్కడైనా ప్రైవేట్లు చెప్దామన్నా అక్కడ ఆ పేట వాళ్ళంతా బాగా ఉన్నవాళ్లే. ఎవరింటికో పోయి నేను ప్రైవేట్లు చెప్తాను, మీ ఇంట్లో ఎవరికైనా చెప్పాలా అని ఎలా అడగాలి? అసలు ఎలా అడగాలి? లాభం లేదు. తను అడగలేదు. అడగందే ఎలా తెలుస్తుంది? పోనీ రవీంద్రతో చెప్తే? అతనితో అస్సలు చెప్పకూడదు. సరస్వతికి చెప్దామన్నా లాభం లేదు. అక్కడికి ఇక్కడికి చాలా దూరం. కష్టమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన విజయకి అంతా గందరగోళంగా ఉంది. కార్లల్లో తిరిగి పట్టుపరుపుల మీద
పవళించలేకపోయినా రేపు ఎలా గడుస్తుందనే సమస్యలో విజయ పెరగలేదు. ఎవరినీ తను అడగలేదు, ఎవరి చేత పల్లెత్తు మాట పడలేదు. అలా పెరిగిన విజయ్కి ఎవరి చేత పల్లెత్తు మాట పడాలన్నా ప్రాణం మీదికి వచ్చినట్టుగా ఉంటుంది. అది వరకు రవీంద్ర చాలా మంచివాడనుకుంది. ఇప్పుడు అతని మాటలు ధోరణి చూస్తుంటే అందరిలాంటి వాడే అనిపిస్తోంది విజయకి. 4 రోజుల క్రితం అతను అన్న మాటలు విజయ చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉన్నాయి. 4 రోజుల క్రితం, ఆ రోజు ఆదివారం, దుర్గారాణి రాణిని పిల్లల్ని తీసుకుని దూరపు బంధువుల ఇంట్లో బారసాలకు వెళ్ళింది. మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. రవీంద్ర ఒక్కడే ఉన్నాడు. అతను కావాలని ఆలస్యంగా టిఫిన్కి వచ్చాడు. తనకి టిఫిన్ తీసుకొచ్చి విజయ వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఏమిటా అనుకుంది విజయ. రవీంద్ర వచ్చాడు. అతను ఒట్టి చేతులతో రాలేదు. ఆ రోజు లల్లి రోజీ పరిగెత్తుకొచ్చి ఢీ కొట్టినప్పుడు విజయ పట్టుకున్న ట్రేలో సామాను కింద పడిపోయి పగిలిపోగా మిగిలిన సామాను పట్టుకొచ్చాడు. రవీంద్ర వాటిని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ, ఇవిగో తీసుకో, వీటిని ఇవ్వడానికే ఉండమన్నాను అన్నాడు. విజయ తెల్లబోయింది. అర్థం కాలేదు. ఇవి తనకివ్వడం ఏమిటి అనుకుంది. తీసుకో విజయ అన్నాడు రవీంద్ర. ఎందుకేమిటి? నీవి కాబట్టి. ఇవి నావి కావు. ఈ సెట్టులో కొన్ని పోయినందుకు పూర్తి సెట్టు కొని ఇచ్చేసావుగా, మరి ఇవి నీవే, తీసుకో అన్నాడు. నాకెందుకు, ఏం చేసుకోను అంది. అతను అలా పట్టుకొచ్చి ఎందుకు తీసుకోమన్నాడో విజయ్కి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఇలా ఇవ్వదలుచుకున్న మనిషి ఆ సెట్టు కొని ఇవ్వగానే ఇచ్చేయవచ్చుగా. ఎందుకేమిటి? పెళ్ళయి వేరే కాపురం పెట్టుకున్నప్పుడు పనికొస్తాయి. తలెత్తి చురుగ్గా చూసింది. పెదాలు బిగించిన నవ్వు కళ్ళల్లో చిత్రంగా మెరుస్తుంది. విజయ చూపుకి అతను తన చూపుల్ని మరల్చుకోలేదు. కానీ విజయ్ అతని చూపుల్ని కలపలేక, ఏదో గ్రహించే శక్తి లేకో వెంటనే మొహం తిప్పేసుకుంది. మీరే ఉంచుకోండి, మీ వేరింటి కాపురానికి పనికొస్తాయి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత బాధపడింది. మీరే ఉంచుకోండి అని ఒక్క ముక్క అనేసి ఊరుకోవలసింది. మీ వేరింటి కాపురానికి పనికొస్తాయి ఆ మాట అనకుండా ఉండవలసింది. వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ తను అలా అనకూడదు, తనకి అలవాటేగా అనేసి తర్వాత బాధపడటం. విజయ వంటింట్లో పనిచేస్తూ రవీంద్రకి కాఫీ తల్లి చేత పంపించింది. ఆ రోజు విజయ టీ సెట్ తీసుకురావటం చూశాడు. వదిన గారిని అడిగితే దాటేసింది ఏం చెప్పకుండా. తర్వాత అతను ఆ సంగతి మర్చిపోయాడు. తర్వాత కిరణ్ కుమార్ వచ్చినప్పుడు విజయ తెచ్చిన కొత్త సెట్టు చూడటంతో అతనికి గుర్తుకొచ్చింది. వదిన గారిని అడిగాడు. ఇంకా చెప్పకపోతే అతను అలాగే సాగదీస్తాడని చెప్పేసింది దుర్గారాణి. విజయ్ తెచ్చింది జాగ్రత్తగా ఉండద్దా అంటే ఆవిడ గారికి రోషం వచ్చింది. ఆ అమ్మాయికి అంత రోషం అయితే మరీ మంచిది. పోగా మిగిలిన సామాను విజయ్కి ఇచ్చేయవలసింది. అవెందుకు వాడుతున్నారు? కనుబొమ్మలు చిట్లించి అన్నాడు. దుర్గారాణి మాట్లాడలేదు. మళ్ళీ ఓ వారం తర్వాత పాత సెట్టులోని వాడుతుంటే మళ్ళీ అన్నాడు. ఆ పిల్లకి రోషం ఎక్కువ, ఇచ్చినా పుచ్చుకోదు అంది విసుగు అణుచుకుంటూ దుర్గారాణి. ఎందుకు పుచ్చుకోదు? మనం తీసుకోలా, అలాగే తీసుకుంటుంది. అలా అయితే నువ్వే ఇయ్యి, నా వల్ల కాదు అనేసి వెళ్ళిపోయింది. ఏదైనా ఓ సంగతి ఎత్తాడంటే ఎన్నాళ్ళైనా మర్చిపోకుండా సాగదీస్తాడని ఆవిడికి కోపం. తన మాటని ఖాతరు చేయడని ఆవిడికి అతనంటే కోపం వస్తుంది. రవీంద్రకి విజయ ఒంటరిగా ఉన్నప్పుడు ఇవ్వాలని అది ఆ రోజు కుదిరింది. విజయ్తో కాసేపు ఏదైనా మాట్లాడాలని కూడా అనుకున్నాడు. కానీ విజయ అర్థం చేసుకోలేదు. మొదటే కోపం తెచ్చుకుంది. దానికి అతనేం బాధపడలేదు. విజయ్ లాంటి వాళ్ళు ఒక్కసారి రెక్కలు విరిగినట్టుగా ఇలాంటి పరిస్థితిలోకి వచ్చేసరికి ఎలా అయిపోతారో, ఎవరేమన్నా వాళ్ళ మనసు మీద ఎలాంటి దెబ్బతీస్తుందో అతను అర్థం చేసుకున్నాడు. ఈ 4 రోజుల నుండి ఎంతో అవసరమైతే తప్ప అతని ఎదురు పడటం లేదు. లేని వాళ్ళంటే ఎవరికైనా లోకివే, ఏమన్నా పడతారని అనుకుంది. దుర్గారాణి చాలా బిజీగా ఉంది. ఆగస్టు 15 అట్టే రోజులు లేదు. ఆవిడ అట్టే ఇంట్లో ఉండటం లేదు. ఉమాదేవితో చాలా స్నేహం పెంచుకుంది. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేంత చనువు ఏర్పడింది. ఆవిడ చొరవ, మాట నేర్పు, ఆ హుందాతనం మురళికి బాగా నచ్చాయి. ఎప్పుడూ ఏం తోచదని నన్ను అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళమని చంపకపోతే ఆవిడతో అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు. ఆవిడ అన్నిసార్లు వచ్చింది, నువ్వు వెళుతుండకూడదు అన్నాడు మురళి ఓసారి. ఉమాదేవి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అప్పుడప్పుడు వెళుతున్నాను అంది ఎలాగో.
ఉమాదేవి నుంచి ఏమీ రాబట్టలేకపోయినా తనతో మాట్లాడడానికి భయం లేకుండా చేసింది దుర్గారాణి. 2-3 సార్లు ఇంటికి రమ్మని ఆహ్వానించింది దుర్గారాణి. ఈసారి వస్తాలేండి అంది ఎటో చూస్తూ. దుర్గారాణి ఆవిడని ఇంక ఒత్తిడి చేయలేదు. దుర్గారాణి 7:30కే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. శ్రీహరి ఊళ్ళో లేడు. రఘు ఇంట్లో ఉండేది తక్కువ. ఉన్నప్పుడు కూడా లేనంత నిశ్శబ్దంగానే ఉంటున్నాడు. 8 రవీంద్ర వెళ్ళిపోయాడు. తర్వాత 9 కావస్తుండగా రావుగారు రఘు వెళ్ళిపోయారు. రావుగారు వెళుతూ, ఈ పూటకి నువ్వు అవస్థపడాలి రాణి అన్నారు. కారు వెంటనే తిరిగి పంపడానికి లేదు. వాళ్ళు పని మీద ఎక్కడికో వెళుతున్నారు. రవీంద్ర ఎక్కడికో వెళ్ళిపోయాడు. సాధారణంగా రవీంద్ర తప్పించుకుంటాడు. పైగా అప్పుడప్పుడు నడిచి వెళుతుండు. ఈ ఊరొచ్చాక లావైపోతున్నావు అంటాడు. రవి అన్న ఈ మాటని రావుగారు హాస్యంగా తీసుకుని నవ్వారు. రాణి తేలికగా తీసుకోలేకపోయింది. తనను కూడా తీసుకెళ్లటం ఇష్టం లేకని రవి అలా అన్నాడని రావుకు తెలుసు. అడపాదడపా అతను ఎప్పుడైనా తీసుకెళ్ళినా సంతోషంగా తీసుకెళ్ళలేదు. ఎందుకు వచ్చిన పీడరా బాబు అన్నట్టుగానే ఉంటాడు. అలా అని ఇష్టం లేనట్టు ఉంటాడా? ఆహా. తనకి కోపం వచ్చే మాట ఏదో ఒకటని తన నోరు మోయిస్తాడు. పర్వాలేదు మామయ్య అంది. రాణి కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరింది. రాణి గేటు వరకు వచ్చేసరికి రవీంద్ర అప్పుడే స్కూటర్ మీద వచ్చాడు. రాణి ఆగిపోయింది. కాలేజీకి తీసుకెళ్తాడేమో అడగనా? అడిగి లేదనిపించుకోవాలేమో అని తటపటాయిస్తూ ఆగిపోయింది. కాలేజీకా అడిగాడు రవీంద్ర. కాదు, గుడికి వెక్కిరింపుగా అంది రాణి. శుభం, వెళ్ళిరా. కాలేజీకేమో డ్రాప్ చేద్దామనుకున్నాలే అన్నాడు. రాణి మనసు ఎగిరి గంతేసింది. అతనంతటా అతను డ్రాప్ చేస్తాననటం ఇదే మొదటిసారి. లేకపోతే ఈ వేళప్పుడు పుస్తకాలు తీసుకొని ఎక్కడికి వెళ్తాననుకున్నావు అంది నవ్వుతూ. రవీంద్ర విననట్టు లోపలికి పోబోయాడు. అదేమిటి డ్రాప్ చేస్తానని ఇంట్లోకి దూరుతున్నావు? వెళుతున్న రవి ఆగి భుజం మీదుగా వెనక్కి చూశాడు. కొద్దిగా కళ్ళు చికిలించి, ఏం నేను టీ గీలు తాగక్కర్లేదా అన్నాడు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా అంటూ వాచి ఉన్న కుడి చేతిని అతని ముఖం దగ్గరగా పెట్టింది. కళ్ళు చిట్లించి చూస్తూ అన్నాడు. ఇదెక్కడి వాచి బాబు? ఒకటే ముళ్ళు ఉంది. కళ్ళజోడు కొనుక్కోరాదు? ముసలాడి అయిపోతున్నావు. నువ్వు వచ్చినప్పటి నుండి 10 నిమిషాలకు 10 టీ గీలు మీకు హోటల్లో ఇప్పిస్తాం. మీరు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళకండి చాలా హుషారుగా అంది రాణి. నువ్వు నడుస్తుండు వస్తాను, అంతేగాని కాఫీ తాగకుండా రమ్మంటే నా వల్ల కాదు మేడం అంటూ లోపలికి వెళ్ళిపోయాడు రవీంద్ర. రవీంద్ర వెళ్ళిన వైపే కొన్ని క్షణాలు చూస్తుండిపోయింది రాణి. ఏమిటో ఇతని వరుస. నిజంగా తీసుకెళ్తాడా? ఆశ చూపి ఏడిపించాలనా? తీసుకెళ్తాడేమో. మనిషి చాలా హుషారుగా ఉన్నాడు. మొదట అతనే అన్నాడుగా, చూద్దాం. ఈసారి మోసం చేశాడంటే ఇంక చచ్చినా ఇతని మాట నమ్మకూడదు అనుకుంది రాణి. రాణి లోపలికి వెళ్ళింది. రవీంద్ర తన గదిలోకి వెళ్ళాడు. రాణి కూడా అతని గదిలోకి వెళ్ళింది. రవీంద్ర అల్మరా తీసి ఏవో కాగితాలు చూసుకోసాగాడు. రాణి వచ్చి గుమ్మంలో నిలబడ్డా గుర్తించని వాడిలా ఉండిపోయాడు. రాణి 1-2 నిమిషాలు అతనేమైనా చెప్తాడేమోనని చూసింది. అతను తనని గుర్తించినట్టు ఉండిపోవటంతో ఎంతసేపు ఆ కాగితాలు చుట్టాం? నన్ను తీసుకెళ్లేది ఉందా లేదా అంది. అతను పూర్తిగా ఇటు తిరగకుండానే ఎక్కడికి అన్నాడు. రాణికి చెప్పలేనంత కోపం వచ్చింది. ఎక్కడికి? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాననలేదు? కాదు, గుడికి అన్నావుగా. రాణి అతని దగ్గరగా వచ్చింది. చూపుడు వేలితో అతన్ని బెదిరిస్తున్నట్టుగా అంది. నిజం చెప్పు, నేను కాలేజీకి వెళుతున్నట్టు నీకు తెలియదు? అంతా నటన, నాకు తెలుసులే. నన్ను ఏడిపించడమే నీ ధ్యేయంగా పెట్టుకున్నావు. రాణికి రోషంతో కళ్ళనీళ్ల పర్యంతం అయ్యింది. రవీంద్ర చేతిలో కాగితాలు అల్మరాలో పడేసి తలుపులు దగ్గరికి వేశాడు. రాణి కేసి తిరుగుతూ నడు అన్నాడు. అలా అనటంలో ఏ భావం కనపడలేదు. రాణికి అతని మీద చాలా కోపం వచ్చింది. తాను బాధపడలేక అన్నట్టు అతనేం రానక్కర్లేదు అనుకుంది. ఏం అక్కర్లేదు, నేను వెళ్ళగలను మొహం తిప్పేసుకుంది. నాకేం అభ్యంతరం లేదు, తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను. మహా గొప్ప పని చేస్తావులే, నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు అంటూ చెప్పులు చప్పుడయ్యేలా గది బయటికి వచ్చింది. అతను కాదు తీసుకెళ్తానని బతిమాలతాడేమోనని ఆశగా చూసింది. విసురుగా అడుగులు పడ్డా పరీక్షగా చూస్తే కావాలని జాప్యం చేస్తోందని ఇట్టే గ్రహించేయవచ్చు. రవీంద్ర ఇది గ్రహించాడో లేదో కానీ సరే నీ ఇష్టం అని తన పని చూసుకోసాగాడు. తన చేతిలో ఉన్న పుస్తకాలు అతని మొహానికేసి కొట్టి అతని చేతిలో కాగితాలు లాక్కుని ముక్కలు ముక్కలు
చింపి పారేయాలన్నంత పిచ్చి ఆవేశం వచ్చింది రాణికి. ఎలాగో నిగ్రహించుకుంది. పిసురుగా రాణి బయటికి వచ్చింది. అప్పుడే రావుగారు కారులో వచ్చేశారు. ఇంకా నువ్వు వెళ్ళలేదా కాలేజీ రాణి అన్నారు లోపలికి వస్తూ. లేదు మామయ్య అంది రాణి. రవి వచ్చాడా అన్నారు స్కూటర్ చూసి. ఆ అంది ముభావంగా. అంతలో రవీంద్ర బయటికి వచ్చాడు. రవి తీసుకెళ్తాడు, వెళ్ళు రాణి, మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అని రవితో అన్నారు. రవి, రాణిని తీసుకువెళ్ళు. తీసుకువెళతానన్నాను, వద్దంది అన్నాడు తండ్రితో. రవీంద్ర కేసి గుర్రుగా చూసింది రాణి. అతను ఇదేం గమనించినట్లు ఉండిపోయాడు. వెళ్ళు రాణి, టైం అవ్వట్లేదు అన్నారు రావుగారు. తనకేదైనా పని ఉందేమో మామయ్య అంది మెల్లగా. ఆయన బలవంతం మీద అతను తీసుకెళ్లడం రాణికి సుతరాము ఇష్టం లేదు. అలా బలవంతంగా తీసుకెళ్ళాడు ఏదో ఒకటని కోపం తెప్పించక మానడు. రావుగారు రవీంద్రని అడిగారు. ఏం రవి, పనుందా? అర్జెంటేం లేదండి అన్నాడు వినయంగా. నీ అనుమానం తీరిందా? ఇంక వెళ్ళు అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు రావుగారు. రావుగారు లోపలికి వెళ్ళాక రవీంద్ర, రాణి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. రవీంద్ర మామూలుగా చూశాడు. రాణి మింగేసేలా చూసింది. రాణి వెంటనే మొహం తిప్పేసుకుంది. 5 నిమిషాలు గడిచిపోతున్న రవీంద్ర నోటి వెంబడి నడు రాణి అన్న మాట వెలువడకపోయేసరికి రాణి అతని కేసి ఓ విషపు చూపు చూసి విసురుగా వెళ్ళిపోయింది. అప్పటికీ అతను మాట్లాడకపోవటంతో ఉడుకుమోతనం వచ్చింది. తనకి ఎంత కోపం వచ్చినా అతనికేం లెక్కలేదన్నమాట. తన కోసం అంతా గేటు విసురుగా వేయటంతో చూపించింది. అతను చిన్నగా భుజాలు ఎగరేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా డ్రైవర్ చూసి చూడనట్లు గమనిస్తూనే ఉన్నాడు. తర్వాత రావుగారు వచ్చి స్కూటర్ అక్కడే ఉండడం చూసి అడిగారు. ఏరి, వీళ్ళు వెళ్ళలేదా అని. అమ్మాయి గారు వెళ్ళారండి డ్రైవర్ వినయంగా చెప్పాడు. అమ్మాయి వెళ్ళిపోయిందా అని రవి అని పిలిచారా అంటూ రవీంద్ర గదిలోంచి వచ్చాడు. రవీంద్రని పరీక్షగా చూస్తూ అన్నారు. నువ్వు వెళ్ళలేదా? అతనేం తడుముకోలేదు. ఫ్రెండ్స్ వచ్చారండి, వాళ్లతో వెళ్ళింది అన్నాడు. అతను చెప్పిన దాంట్లో ఆయనకేం అపనమ్మకం కలగలేదు. ఆహా అన్నారు. డ్రైవర్ రాములు మాత్రం ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.